రైతు బంధుపై రచ్చ అయితే క్రియేట్ అవుతోంది. యాక్చువల్లీ రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్న రైతులు చాలా మంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే లక్షల్లో ఉన్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బు పడింది ఎన్ని ఎకరాల వాళ్ళకి అంటే కేవలం 2 ఎకరాలు ఉన్న వాళ్లకు మాత్రమే రైతు బంధు పడింది. కానీ గవర్నమెంట్ మరి ఇంకెందుకు వేయట్లేదు? ఖజానాలో డబ్బులు లేవని వేయట్లేదా, లేకపోతే ఇంకేంటి రీజన్స్ అనేవి పక్కన పెడితే నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడుతూ రైతు బంధు రాలేదు అని ఎవరైతే అంటారో వాళ్ళని చెప్పుతో కొట్టండి అన్నటువంటి కామెంట్ చేశారు. ఇది చాలా వైరల్ అయింది. చాలా మంది రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అనేది ఒక వార్త. దీనికి కౌంటర్గా ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ ఆయన మాట్లాడుతూ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చకపోతే బట్టల ఊడదీసి తిప్పాలి వాళ్ళను రోడ్డు పైన అన్నటువంటి వ్యాఖ్య చేశారు. ఇప్పుడు మాటల యుద్ధం మంత్రి అండ్ మాజీ మంత్రి మధ్య నడుస్తున్న పరిస్థితి. ఇన్పుటేటర్ సంజయ్ జవాన్ అవుతున్నారు. సంజయ్, ఏంటిది? ఇద్దరు మాట అనుకుంటున్నారు. ఏంటి పరిస్థితి? ఒకళ్ళేమో రాలేదు అంటే చెప్పుతో కొట్టండి అని ఒకళ్ళు అంటారు. ఒకళ్ళేమో మీరు ఇచ్చినవన్నీ 420 హామీలు మీరు ఏవి నెరవేర్చట్లేదు, ప్రశ్నిస్తేనేమే మమ్మల్ని అంటున్నారు. సో వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళను బట్టలు ఊడదీసి తిప్పాలి అన్నటువంటి మాట మాట్లాడారు. ఏంటిది స్వామి? ఒకటి, అధికార పక్షం పైన ప్రతిపక్షం పైన అధికార పక్షం చేస్తున్నటువంటి ఆరోపణలతోటి రైతాంగం పైన తీవ్ర భారం మీన్స్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడే కానీ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటుంది, అధికార పక్షము పని చేయించాలి. ఎలాంటి హామీలు ఇచ్చిరో ఆ పనులని నెరవేరాలి. రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఎప్పటికప్పుడు నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ప్రతిరోజు ప్రతి సందర్భంలో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇది ప్రతిపక్షం పని. అధికార పక్షంలో ఉన్నటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, రకరకాల హామీలని ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం సిద్ధశుద్ధితోటి పని చేయాలి అనేసి ప్రతిపక్షం ఆరోపిస్తున్నారు. అది ప్రతిపక్షం వాళ్ళని ఎప్పుడు నెట్టుతూనే ఉండే సందర్భాలు అయితే ఇది జరుగుతున్నటువంటి క్రమం. ఇప్పుడు ఏంటంటే అధికార పక్షంలో ఉన్నటువంటి స్వయాన మంత్రులు అంటే స్థాయి మించి కూడా మాట్లాడే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఆల్రెడీ ఎకరం నుంచి 2 ఎకరాలకు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు పడ్డాయి, 2 నుంచి 5 ఎకరాల లోపల డబ్బులు పడతాయి. ఈ నెల చివరి వరకు మొత్తం రైతు బంధు టోటల్గా అందరి ఉన్నటువంటి తెలంగాణ రైతాంగం 70 లక్షల రైతు అకౌంట్లలో నేరుగా రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు పడతాయని వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి స్థాయి మించి మీన్స్ ఏంటంటే ఎవరైతే రైతు అకౌంట్లలో రైతు బంధు డబ్బు పడలేదో వాళ్ళని చెప్పుతోటి కొట్టాలి అనేసి ఇంత ఘోరమైన పదజాలాలు వాడడం వల్ల కొంత ప్రతిపక్షాలకు కావచ్చు, రైతు సంఘాలకు కావచ్చు, రైతాంగానికి కావచ్చు, ఎవరికైనా కూడా దీనిపైన కొంత తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది రైతాంగాలు కూడా దీనిపైన కొంత సమీక్ష మీన్స్ ఏంటంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పుతోటి కొట్టడం ఏంది, చెప్పుతోటి కొట్టించడం ఏంది ఇలాంటి పదజాలాలు అంటే డబ్బులు లేక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా, లేదంటే కట్ ఆఫ్ ఏమన్నా పెట్టుకోవడానికని ఇదంతా కూడా అంటే కొంత తాత్సారం చేస్తున్నారా, దాన్ని డ్రాగ్ ఆన్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. కానీ వీళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 60 డేస్ అయిపోతుంది, కానీ ఇప్పటికీ రైతు బంధు పడలేదు. మేము రాగానే రుణమాఫీ చేస్తాం, రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసా కల్పిస్తాం, అంటే పెంచిన అమౌంట్ వేస్తాం, ఇవన్నీ ప్రామిసెస్ చేశారు. కానీ అవి నెరవేరకపోగా చాలా మెల్లిగా డబ్బులు వేస్తున్నారు. రైతులందరూ పాపం ఎదురు చూస్తున్నారు డబ్బుల కోసం. ఒకటి సౌమ్య, ఇక్కడ ఒక స్పష్టంగా ఆల్రెడీ ఎవరైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గతంలో కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఖజానా ఖాళీ 77 లక్షల కోట్ల రూపాయల అప్పుగా ఉంది, మేము ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకున్నాం కానీ ఇక్కడ ఇత్తడి బిందెలు కూడా లేవు, మట్టి దిమ్మెలు కనిపిస్తున్నాయి అనేసి కామెంట్ చేశాడందో ఇది ఒక ఆందోళనకరమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మూడోసారి ముఖ్యమంత్రిగా అంటే 2 సార్లు కేసీఆర్, మూడోసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన స్థాయిలో ఉండేసేసి కొన్ని
కామెంట్లు చేయడం కొంత రాష్ట్ర ఖజానాలో కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన కొంత ఆందోళన కలిగించే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే ఈ రుణమాఫీకి సంబంధించింది కావచ్చు, రైతు బంధుకు సంబంధించినటువంటి, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి అంటే 500 బోనస్ అనే అంశం కావచ్చు, ఇవన్నీ రైతుకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ రైతు చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలు. ఒకటి 500 బోనస్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు ఉన్నటువంటి సబ్సిడీ ఎరువులు కావచ్చు, ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్ర ఖజానా పైన తీవ్ర ప్రభావం చూపుతుంది అనేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నటువంటి అంశం. కాకపోతే గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఈ సూపర్ 6కి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించింది ముఖ్యంగా రైతులకే ఎక్కువ అంశాలు ఉన్నాయి, పొందుపరిచారు. కాబట్టి రైతులకు సంబంధించిన అంశాలే మేము మాట్లాడతాము అనేసి ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ దీనిపైన ఘాటైన పదజాలాలు చేశారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ నిన్న మాట్లాడినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎవరైతే డబ్బులు పడలేదో చెప్పుతో కొడతారని చెప్పిన మంత్రినే నేరుగా బట్టలిప్పి, కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, నేరుగా వాళ్ళని బట్టలిప్పి చేసి ఊడదీయాలి అనేసి మాజీ మంత్రి ఉన్నటువంటి కేటీ రామారావు దీనిపైన ఘాటైన విమర్శ చేశారు. నిజంగా ప్రతిపక్షం పైన, అధికార పక్షం పైన ఇలాంటి విమర్శలతోటి రాష్ట్ర రైతాంగానికి ఉపయోగం ఏంటి అనేది రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి. 3. ఇలాంటి చౌకబారి వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్ర రైతాంగాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రజానికాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఏం సమాధానం చెప్తారు అనేదే ఇప్పుడు అలా ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. ఎందుకు రైతు బంధు ఎందుకు లేట్ అవుతుంది అనేది మనం కొంత విశ్లేషించుకుంటే, ఆల్ ఆఫ్ సడన్గా 70 లక్షల మందికి సంబంధించింది ఇప్పుడు సుమారు 32,000 కోట్ల, అది 7,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరము. రుణమాఫీకి సంబంధించింది అయితేనేమో 32,000 కోట్ల అవసరము. నిజంగా రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వాళ్ళు చెప్తున్న అంశం ఏంది అంటే మనకు రెవెన్యూ సోర్సెస్ని పెంచుకోవాలి, ఆదాయ వనరులను పెంచుకోవాలి. అంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు కనుకనే మనము డబ్బులు ఏ విధంగా సంపాదించాలి అనేది యోచించాలి, ప్రతి ఒక్కరు దానిపైన దృష్టి పెట్టాలనేసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ విధంగా సూచనలు చేశారు. ఇది ఒక కంటికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసే అంశమే. కానీ కొంతమంది మంత్రులు మాత్రం స్థాయికి మించి ఏంటంటే బట్టలు ఇప్పి కొట్టడం అనేది, ఇది ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అనేసి రాష్ట్ర రైతు సంఘాలు కావచ్చు, రాష్ట్ర రైతాంగం కావచ్చు, చాలామంది అంటే ఈ యొక్క రైతాంగ నిపుణులు కావచ్చు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదనేసి తీవ్రంగా విమర్శించడం జరిగింది. నిజంగా కూడా ఎందుకు లేట్ అవుతుంది అంటే, రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే ఖజానా ఖాళీ అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన స్థాయి ఏంది అంటే, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీర్చలేని పరిస్థితి ఉంది. ప్రతి హెడ్ పైన, ప్రతి ఒక్కరి తలపైన సుమారు 2 లక్షలకు పైగా అప్పు చేసిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు చూస్తే ఖజానా ఖాళీ, ఏం చెయ్యాలి, ఏం తినాలి అనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పోనీ సంజయ్, ఓకే, సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు, మొన్ననే వచ్చారు కాబట్టి ఖజానా ఖాళీ ఉందని పదే అందరూ మాట్లాడుతున్నారు. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అదే కన్విన్స్ చేయొచ్చు కదా, ఇంకా కొంత టైం పడుతుంది, సమయం పడుతుంది, వెయిట్ చేయండి, మేము డెఫినెట్లీ ఇవ్వబోతున్నాం, ఇవ్వన్నా చెప్పట్లేదు. 60 డేస్ అయిపోయింది, 6 గ్యారంటీలు అన్నారు, 2 ఆల్రెడీ నెరవేర్చారు, ఇంకా 4 గ్యారంటీల కోసం ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ రైతు బంధు పడుతుందని చాలా ఆశతో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పెట్టుబడి సాయం కింద ఇచ్చేటటువంటి అమౌంట్ అది వాళ్ళకు అలవాటైపోయింది గత 5-6 సంవత్సరాల నుంచి. అది రాకపోయేసరికి నిజంగానే రైతులు కొంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ డెఫినెట్లీ కనిపిస్తోంది. సో దీన్ని ఎట్లా రెక్టిఫై చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ? ఇలా తిట్టుకోవడం వల్ల, లేకపోతే ఒకరికొకరు ఇట్లా మాటలు అనుకోవడం వల్ల రైతులు ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రైతులకు కావాల్సింది డబ్బుల సాయం. సో ఇప్పుడు చేస్తారా, ఇంకా కొంత సమయం ఆగాల? అది క్లారిఫై ఎందుకు చేయట్లేదు? స్వామి, ఒకటి, యాసంగి పంటలు ప్రారంభమయ్యాయి.
పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇది ఇస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి అయితే ఈ 70 లక్షల మంది రైతులకు లేకపోవచ్చు, కానీ సుమారు ఇందులో వచ్చేసి 50 లక్షల మందికి ఈ రైతు బంధు పడితేనే తప్ప ఈ వ్యవసాయ పనులు సాగేటట్టు లేవు అనేసి ఎదురు చూస్తున్న పరిస్థితి 70 లక్షల రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క పెరిగినటువంటి విత్తనాలు రేట్లు, పెరిగిపోతున్నటువంటి అది కెమికల్స్ మందులు ఫెర్టిలైజర్స్ సంబంధించింది కావచ్చు, పెరిగిపోతున్నటువంటి కూలీల అది డైలీ వేసెస్ కానీ ఇవన్నీ చూసుకుంటుంటే ఒక రైతుకు అంటే ఈ రైతు బంధు పడిన వెంటనే ఇవన్నీ యాసంగికి సంబంధించిన పనులు ప్రారంభించుకోవచ్చు అనేసి రాష్ట్ర రైతాంగం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో రైతుల అకౌంట్లో కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, రైతుకు సంబంధించినటువంటి అన్ని వీటిని నెరవేరుస్తాము ఈ 100 రోజుల్లో అని చెప్పారు. కాకపోతే రాష్ట్ర ఆ శాఖ అంటే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అంటే ఈ జనవరి ఎండింగ్ వరకు మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు. అదేవిధంగా మంత్రి కొమ్మటిరెడ్డి మాట్లాడుతూ డబ్బులు పడని వ్యక్తుల డబ్బులు ఎవరైతే రైతు బంధు పడలేదో వాళ్ళని బట్టలిప్పి కొట్టాలి. ఇలాంటి వ్యాఖ్యలతోటి రాష్ట్ర రైతాంగము కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశము, ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భము మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒకటి. రెండవది ఏంటంటే నిజంగా ఇది ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు పడుతుంది రేపా ఎల్లుండి అనే ఈ యొక్క ఎదురుచూపులనే రైతాంగము అంటే కంట్లో కన్ను పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ 15 రోజులు గడిచిపోయింది. యాసంగి పనులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి యాసంగి పనులు ప్రారంభమై 15 రోజులు గడిచిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లేట్ అవుతా కొద్దీ అంటే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతాంగం ఏదైతే లేట్ అయిపోద్ది, యాసంగికి సంబంధించినటువంటి వరి నారులు ఒకవేళ లేట్ అయితే అవి ముదిరిపోయేసేసి వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయి అనే విషయం మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మన ప్రతి ఒక్కరము మన రైతు కుటుంబం నుంచి వచ్చినాం కనుక రైతుకు సంబంధించినటువంటి అవగాహన మనకు పూర్తిగా ఉంటుంది. కాకపోతే ఇన్ టైంలో రైతులను ఆదుకొని రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బుని రాష్ట్ర ప్రభుత్వము రైతు అకౌంట్లో జమ చేయడం లేదంటే యాసంగికి సంబంధించినటువంటి పంటలకు సంబంధించిన పనులకు సంబంధించినటువంటి త్వరగా అయితేవి పంటలు అంటే సరైన సమయంలో పంటలు వస్తాయి, సరైన గిట్టుబాటు వస్తుంది. ఏ టైం కంటే వీళ్ళు పనులు చేసుకుంటారో పండించిన పంట కూడా సరైన సమయంలో వస్తుంది కనుక వ్యవసాయదారులకు వాళ్ళ మీద అంటే కాలం అంటే అది వేసవి కాలం ఇట్లా అంటే మనకు కొంత అంటే ఈ 4 నెలల పంటలు 6 నెలల పంటలు రకరకాలు ఉంటాయి సౌమ్య. ఇందులో దీనిపైన కొద్దిగా అవగాహన లేదని. కానీ ఒకటి, ఇప్పుడు యాసంగికి సంబంధించినటువంటి పనులు అయితే ప్రారంభమయ్యాయి. పనులకు అంటే వ్యవసాయం సంబంధించినటువంటి ఈ రైతు బంధు ఎప్పుడైతే రైతులకు అందుతుందో వాళ్ళు పనులన్నీ ఇంకా వేగవంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము కొద్దిగా స్పందించి అంటే ప్రతిపక్షాలపైన విమర్శలు చేయకుండా ప్రతిపక్షాలు అధికారపక్షమైన విమర్శలు చేయకుండా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని మనం కోరుకుందాము సౌమ్య. కానీ సంజయ్, ఇప్పుడు దసరా వరకు నచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంక్రాంతి వరకే ఆల్మోస్ట్ అంటే వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చట్లేదు అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది. ఒకటి, ఇప్పుడు రాబోతోంది పార్లమెంట్ ఎలక్షన్స్ సంజయ్. సో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా దృష్టిలో పెట్టుకొని మరి ఇంత నెగిటివ్ టాక్ నడుస్తోంది కాబట్టి దీన్ని రెక్టిఫై చేయబోతోందా సర్కార్? దీని మీద ఎంత సీరియస్గా ఉండబోతోంది? 6 గ్యారంటీలు అని అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఐ థింక్ February 2nd వీక్ ఆర్ 3rd వీక్లో వచ్చేస్తుంది. సో ఇంకా టైం కూడా ఎక్కువ లేదు. సో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేస్తోందో, ఇవన్నీ 420 హామీలు అని విమర్శ చేస్తోందో అది నిజం అవుతుంది కదా మరి స్వామి? ఒకటి అంటే మన కళ్ళ ముందు కదిలాడుతున్న అంశం అయితే ఇది ఒకటి. ఎలా అంటే వీళ్ళు ప్రకటించినటువంటి సూపర్ 6 ఏదైతే ఉందో ఈ 6 గ్యారంటీలకు సంబంధించింది ఓన్లీ ఉచిత ఆర్టీసీ బస్సు తప్ప మిగతావి కొంత కొలికి రాలేదని చెప్పుకోవాలి. వాటిని నెరవేరాలంటే, వాటిని అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు మసులుకునే పరిస్థితి ఉండాలి. ఒకటి. రెండవది ఏంటంటే ఈ 100 రోజుల్లో ఈ సూపర్ 6 ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా దీనిపైన ఏకదాటిగా దీనిపైన 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించినటువంటి సూపర్ అంటే 6 గ్యారంటీలకు సంబంధించింది అమలు చేసి తీరుతాము అనేసి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. కాకపోతే ఇవి మేకపోతు గాంభీరమా లేకపోతే నిజంగా నెరవేర్చే అవకాశం ఉందా అనే డౌట్ అయితే రాష్ట్ర ప్రజానికానికి ఒక అనుమానం అయితే కలుగుతుంది. 2,
గత ప్రభుత్వం చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుందనేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఒకటి, ఇప్పటికే రాష్ట్ర ఖజానా సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల కూబిలో కుంగిపోయింది. ఇప్పుడు ఈ సూపర్ 6 అంటే 6 గ్యారంటీలకు సంబంధించి నెరవేర్చాలంటే సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు అవసరమైతే ఇవి నెరవేరవు. కానీ మన రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి 2,20,00,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఆల్ ఆఫ్ సడన్గా 2 లక్షల కోట్లు కావాలి అంటే ఈ 100 రోజుల్లో ఏ ప్రపంచ దేశాల్లో ముందుకొచ్చినా, ఏ రిజర్వ్ బ్యాంక్ ముందుకొచ్చినా కూడా ఈ 2 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇది 100%. ఎందుకంటే గత పాలకులు, గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులకు దీనిపైన ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఏంది అంటే గతంలో మేము చేయలేకనే మమ్మల్ని అంటే ఓటరు ఏదైతే తెలంగాణ ఓటర్ మమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కూడా సేమ్ బీఆర్ఎస్కు పట్టిన పరిస్థితి వచ్చే అవకాశం అయితే లేకపోలేదని చెప్పుకోవాలి. 2, ఈ ఉగాది అంటే సంక్రాంతి నాటికి 100 రోజులు కంప్లీట్ అయితే ఈ సంక్రాంతి నాటికి సుమారు ఈ 2 లక్షల కోట్ల రూపాయలు అంటే 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, 2 లక్షల రుణమాఫీలు కావచ్చు, రకరకాల వీళ్ళు ప్రకటించినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఇంత అమౌంట్ ఆల్ ఆఫ్ సడన్గా తెచ్చితే నెరవేరాలి అంటే అమలులో సాధ్యం కానిటువంటి అంశం అని చెప్పుకోవాలి. 1 by 1 అంటే వీరికి కొంత టైమ్ ఆఫ్ పీరియడ్ పెట్టేసేసి ఇది 1 by 1 ఒకటి అమలు చేసిన తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ ఇట్లా 1 by 1 చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఎసులుబాటు కలిగే అవకాశం ఉంది తప్ప ఆల్ ఆఫ్ సడన్గా ఒకేసారి సంక్రాంతి అంటే 100 రోజుల లోపల ఇవన్నీ చేస్తామనేది అసాధ్యం కాదు అనేసి కొంతమంది రాజకీయ నిపుణులు కూడా, కొంతమంది ఈ ఆర్థిక నిపుణులు కూడా దీనిపైన అంటే కొంత గుసగుసలు అయితే ఆడుకుంటున్నట్టే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలుసు ఇంత పెద్ద అమౌంట్కి సంబంధించినటువంటి అంశం ఎవరు మాట్లాడినా కూడా ఆచరణలో సాధ్యం కాదు అనేసి అధికార పక్షం అదే చెప్తుంది, ప్రతిపక్షం అదే చెప్తుంది, కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈ సూపర్ 6 అంటే 6 గ్యారంటీలకు సంబంధించినవి నెరవేరకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత గడ్డుకాలం అని చెప్పాలి దానికి. ఎందుకంటే ప్రతిపక్షాలు నిజంగా స్ట్రాంగ్ ఉంటే ప్రతిపక్షాలకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ లేదు. ఎందుకంటే ఇప్పటికీ చూస్తున్నాం మనం ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సీఎం కలవడము, సీఎంకి సంబంధించినట్టు అది బీజేపీ సంబంధించినటువంటి ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పక్షము ప్రతిపక్షము ఒకటి, అధికార పక్షము సక్సెస్ కావాలి అంటే ఇచ్చిన హామీలను నెరవేరాలి. ప్రతిపక్షము సక్సెస్ కావాలి అంటే అధికార పక్షం పైన ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉండాలి. ఏదేమైనా కూడా రాష్ట్ర రైతాంగానికి సంబంధించినటువంటి రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇచ్చిన ఇన్ టైంలో వాళ్ళు సక్సెస్ చేస్తే రేపు పార్లమెంటు ఎన్నికల్లో అవకాశం ఉంటుంది తప్ప రేపు ప్రజలు తిరగబడే అవకాశం లేకపోలేదనేసి గతంలో మాజీ మంత్రి కేటీ రామారావు గారు కూడా దీనిపైన చాలా స్పష్టంగా ఆయన ఒక మీడియా ముందే మాట్లాడడం జరిగింది. సౌమ్య, ఎస్, ఆల్ రైట్, థ్యాంక్ యూ సంజయ్. మొత్తం మీద అది రైతు బంధుపై మాత్రం రచ్చ జరుగుతోంది అనుకోవచ్చు. ఎందుకంటే కౌంటర్ ఎన్కౌంటర్ అన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కాసేపటి క్రితమే కేటీఆర్ మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇవ్వకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాడ్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉడుకురికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తుంది. చేస్తాడా? చేయడు, చేత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా, కేసీఆర్ మీద భూత పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకి ఏం తెలియదు. తెలియకేదో మాట్లాడిండు, ఫసాయించిండు. ఇలా కింద మీద పడతాడు.
అందుకే నేను అంటున్నా 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే నేను మీకు అనేది, ఈ ప్రభుత్వం 45 రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నది. రైతు బంధుపై మాత్రం మాటల యుద్ధం నడుస్తోంది. కానీ రైతులు కోరుతుంది ఒకటే, రైతు బంధు ఎప్పుడు వస్తుంది, రైతు బంధు మా అకౌంట్లో ఎప్పుడు పడతాయి, మా అమౌంట్ మాకు ఇస్తే చాలు, మీ రాజకీయాలతోనే మాకు ఎట్లాంటి సంబంధం లేదు, జస్ట్ మేము పంటలు పండించుకునే వాళ్ళం, రైతులం, మమ్మల్ని చిన్న చూపు అయితే చూడకండి, ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో రైతు బంధుకు సంబంధించి ఆ అమౌంట్ మాకు ఇస్తే చాలు, కానీ అట్లీస్ట్ ఆ అమౌంట్ ఎప్పటిలోపు ఇస్తారు అనే క్లారిటీ అయినా ఇవ్వండి అన్న రిక్వెస్ట్ మాత్రం రైతుల నుంచి వినిపిస్తోంది. మరి దీనిపైన ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా లేదా? వి షుడ్ వెయిట్ అండ్ సీ.